నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదు మాలల జీవితాల్లో ప్రభుత్వం చీకటి రోజు నింపిందన్న విద్యార్థి జేఏసీ ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన విషయంలో ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతంగా పరిష్కరించారన్న గజ్జెల కాంతం అసాంఘిక శక్తుల అణచివేతకు డ్రోన్ కెమెరాతో నిఘా వినూత్న రీతిలో జూదగాళ్లకు చెక్ పెడుతున్న కృష్ణా జిల్లా పోలీసులు ఇక డీటెయిల్స్ వెళ్తే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 17,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే నాటికి ఇస్తామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు మలికిపురం మండలం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఎమ్మెల్సీ ఎన్నికలు రాజశేఖర్ గారు గెలిపే ముందుకెళ్ళాలి ఎవరైనా సరే క్రమశిక్షణ లోపించినా అన్ని వింటాం అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను సరిచేసే ఉంది అందులో ఈ నియోజకవర్గం అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ నియోజకవర్గ బాధ్యత నా మీద వదలండి నేను చెప్పిన ఈ డ్యూటీ సరిగా చేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించి మీరు కూడా మీ నాయకత్వ పటిమని ఇంకా రేపు మీరు ఏ విధంగా పనిచేశారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో నాకు సాయంత్రానికే 30 ఓట్లకు ఒకటి ఇవ్వండి ఒకవేళ మించిపోతే రేపు మధ్యాహ్నానికైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు కంప్యూటర్ పెట్టుకొని ఇవన్నీ ఫీడ్ చేసి మాకు పంపిస్తే రేపు మధ్యాహ్నానికి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం మా వరప్రసాద్ గారు నియోజకవర్గం రావడం తప్పనిసరిగా ఎప్పుడు ఈ సమస్యలే చెప్తారు కొబ్బరికోట విజయవాడ ఉంది అది కూడా ఈ ప్రాంతానికి తేవాలని ఎప్పుడు పెట్టాం అది కూడా తీసుకొస్తామని దాన్ని కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయారని మండిపడ్డారు నిన్నటి రోజు ఫిబ్రవరి 4, 2025ను మాలలు అందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని అన్నారు మాలల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజు నింపిందని మండిపడ్డారు మాలలందరూ ఇప్పటికైనా మేలుకోవాలని ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదని తెలిపారు ఫిబ్రవరి 4, 2025 తేదీని మాలలందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తా ఉన్నాం మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం గానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఏ ప్రభుత్వంనైనా ఇక నుంచి మాలలారా మేల్కోవాలండి ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు మనమే ప్రత్యామ్నాయంగా మనం ఏర్పడి మనకు తెలివి ఉన్నది మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొందబెట్టి ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా ఏందో చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ 1 సభకు కొంత భయపడ్డది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అలసత్వాన్ని మన మాలల పైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది ఖబర్దార్ మనవాదులారా ఖబర్దార్ అన్ని పార్టీలారా ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మాలల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మాలల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేసే ఏ ఒక్కరినైనా విడిచిపెట్టలేదు ఇక నుంచి మేము కూడా అన్ని రకాలుగా ఇన్ని రోజులు మేము ఎందుకులే అని ఊరుకున్నాం కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం మాకు ఆ సత్తా ఉన్నది మా సత్తా ఏందో చూపెడతాం మీకు ఖబర్దార్ మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలనైనా
బొంద పెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, బుద్ధవులారా, మేధావులారా, మీ మౌనాన్ని వీడని. మీ మౌనమే 30 సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోగతానికి అధపాతాళానికి తొక్కడానికి కారణమైంది. ఇప్పటికైనా మీరు నోరు తెరవండి. మీ అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మేరడ్డిపల్లి గ్రామంలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్రైనేజీ కాలువలో మురుగునీరు పేరుకొని పోవడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం అధికారులు ఉండేదంటూ అధికారులపై మండిపడ్డారు. 2 నెలలకు ఓసారి డ్రైనేజీ శుభ్రం చేస్తారా అని ప్రశ్నించారు. పని చేయించుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా మాట్లాడితే సర్పంచ్ చెప్పలేదన్నా అని చెప్తారు. వాళ్ళు చెప్తారు అట్లా కనీసం వాటర్ దాంట్లో కూడా డబ్బులు ఎన్ని రోజులు అయిందండి ఇది ఎత్తేక? సెక్రటరీ మీద ఈవార్డీ కాదు, ఈవార్డ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్. మండలం అంతా ఇట్లే ఉంది. చాలా చోట్ల కంప్లైంట్ చేపిస్తామనేది కాదండి. మీరేం చేస్తున్నారు? ఏం నిధులు లేవా? శానిటేషన్ వర్క్ లేవా నిధులు? మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులైంది? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని ఎత్తనే లేదు. ముట్టుకోనండి కదా. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము, మీరు చేయించడానికి ఏంటి మీ దృష్టికి రాలేదా? మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఈ వార్డుగా? మరి ఏ పంచాయతీ తిరిగారు? ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు? రాయలసీమ బలిజలు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమతం రాము అన్నారు. గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ బలిజలకు తీవ్ర నిరాశకు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో వైఎస్ఆర్ బలిజలను బీసీలను చేయడంలో అలసత్వం వహించారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా మోసం చేశారని ఆగ్రహించారు. రాజకీయ పార్టీలకు రాయలసీమ బలిజలు వ్యతిరేకం కాదని, చంద్రబాబు బలిజలకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముద్రల పద్మనాభం గారికి 14లో కూడా ముద్రల పద్మనాభం గారు ఎన్నో లేఖలు రాసిన దాని వల్ల ఆయన దానికి సరిగ్గా జవాబు చెప్పిన దానివల్ల ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఆయన వ్యక్తిగతంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కానీ ఆయన చేసిన ఉద్యమంలో కరెక్ట్గా మేము కూడా పాల్పంచుకున్నాం. మేము కూడా రాయలసీమ జిల్లా నుంచి అనేక ఉద్యమాలలో పోలీసు కేసులతో సహా ఉన్నాం. దాంట్లో ఇన్ని తెలిసి కూడా 2014లో 5,000 కోట్లు ఇస్తారని చెప్పిన దానివల్ల బీసీ చేస్తామని చెప్పి మాకు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించాం. అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్న ఇస్తామని చెప్పి ఏదో చెప్పాడు. అది కూడా దాని విషయం మళ్ళీ ప్రస్తావిస్తాం మీకు అందరికీ. మరలా 2019 ముందు ఎలక్షన్ ముందు మంజునాథ్ కమిషన్ ఆగమేఘాలపైన తెప్పించుకొని చేయడం జరిగింది. ఏదో ఢిల్లీకి పంపించి చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇచ్చారు. బలిజా కాపుతేలుగా ఉంటుంది. మరలా 2019 రిపీట్ అయ్యి చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపులు పట్టించుకోకుండా ఉన్నందువల్ల మళ్ళా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. ఈరోజు నేను ఒకటే సూటిగా 2 మాటలు చెప్తున్నాను సార్. బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు. మేము ఒకటే కోరిక మాది. దశాబ్దాల కాలంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. స్పందించేట నటిస్తున్నారు 2 పార్టీలు. కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో, అల్టిమేటం అనుకుంటారో, లేదంటే ఇంకా ఏదన్నా వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకోండి. ఒకటే మాట చెప్పాలనుకున్నాం. మాకు 2019 ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ 5% ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు ఆ మాట చెప్పినందువల్ల మేము కృష్ణదేవరాయలకు పాలాభిషేకాలు చేసి, మీకు పాలాభిషేకాలు చేసి, మీ కాళ్ళకు నమస్కారాలు కూడా పెట్టిన రోజు ఉన్నాయి. మా జాతి అంతా ఏకగ్రీవంగా. ఈరోజు దామోదరం సంజయరావు గారు
61లో బీసీ రిజర్వేషన్ చేసిన దానివల్ల ప్రతి ఒక్క వాల్ పోస్ట్లో కానీ ప్రతి ఒక్క చోట మీటింగ్లో కానీ ఆయన పూట స్థిరస్థాయిగా వెలుగుతుంది. బాబు గారు కూడా ఇది ఎక్కువగా ఆలోచన చేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తే 2029 కానీ స్థిరస్థాయిగా ఆయన కూడా బలిజా కాపు తెలంగాణ ఒంటరి కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటారని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన విషయంలో ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా పరిష్కారానికి శ్రీకారం చుట్టారని అన్నారు. వర్గీకరణ వల్ల ఎంతో మంది దళిత కులాలన్నింటికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ ఎప్పుడో కోల్పోయిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఆనాడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని తెలిసి కూడా తెలిసి ఇయర్లో ఎస్సీ ఎమ్మెల్యేలను మరి మంత్రిని మరి అడ్వకేట్ జనరల్ను ఇక్కడ నుండి ఢిల్లీకి పంపించి అవసరం అనుకుంటే అక్కడ అడ్వకేట్ని పెట్టండి, ఈ జాతికి న్యాయం జరగాలని చెప్పి ఎంత డబ్బైనా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఖర్చు చేస్తుంది అని చెప్పి మరి ఆనాడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైన వెంటనే అడ్వకేట్స్ను పంపడం జరిగింది అక్కడికి ఢిల్లీకి. సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టారు. దానికి అంటే అడ్వకేట్లు పెట్టిన తర్వాత అది 2011 నుంచి నడుస్తున్నది కేసు. అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత చిత్తశుద్ధితోని ప్రభుత్వం ఎంత డబ్బైనా మరి ఈ వర్గీకరణ కోసం పెట్టి అది తీర్పు వచ్చే విధంగా చూస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని పంపడం జరిగింది. సుప్రీంకోర్టులో తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత వెంటనే ఆగస్టు 31 నాడు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. నేను వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఖచ్చితంగా నేను ఇక్కడ అమలు చేస్తాను, వర్గీకరణ చేస్తానని మొట్టమొదటి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేయలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. దానికి కట్టుబడి ఉండే నిన్నటి రోజున ఫిబ్రవరి 4 తారీఖు నాడు మరి వర్గీకరణ చేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద త్యాగము మరి ఎవరు కూడా చేయలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారిని జీవితకాలం అంతా ఈ జాతి మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గీత కార్మికుల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. గతంలో గీత కులాలకు 20% మద్యం దుకాణాలను కేటాయిస్తానని చంద్రబాబు ప్రకటించారన్నారు. కానీ దీన్ని 10% కుదించి మద్యం సిండికేట్లకు దక్కేలా చేశారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన నిత్యము అసత్యమే, ప్రతి మాట ఒక అబద్ధమే. నిజమనేటువంటిది వెతికినా దొరకని తీరులో ఈనాటి పాలకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు ప్రవర్తన ఈరోజు పౌర సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుచేత ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలపై వైసీపీ కత్తి అనే ఒక వార్త ప్రచురితమైంది. బీసీలపై వైసీపీ కత్తి అనే వార్త ఒకటి ప్రచురితమైంది. అంటే ఆంధ్రజ్యోతి వారు మర్చిపోయారా, లేదా వారికి ప్రేరణ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారు మర్చిపోయారా? బీసీలని కత్తితో కట్ చేసిన, కత్తిరించిన అది తెలుగుదేశం పాలనలో అనేటువంటిది సత్యం. మనందరికీ తెలుసు, ఆ రోజు బీసీ సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణులు సెక్రటేరియట్ వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తోకలు కత్తిరిస్తాను అన్నాడు. మత్స్యకారులు వెళ్తే తోలు తీస్తాను అన్నాడు. బీసీలను న్యూనతాభావంలో చూసినటువంటి వ్యక్తి నాయుడు గారు.
ఇవాళ ఈ వార్త ప్రచురించడానికి ప్రధానమైనటువంటి కారణం వారు మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కళ్ళు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తా ఉంటారు. అనకాపల్లి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోయిన 503 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఎస్పీ తుహిన్ సిన్వా బాధితులకు అప్పగించారు. ఇంతవరకు 4500 ఫిర్యాదులు నమోదు కాగా 9 విడతల్లో 2711 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన బాధితులకు అందజేశామన్నారు. మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్సైట్ ను ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైందని ఎస్పీ తెలిపారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్కి విక్టిమ్స్కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4500 కంప్లైంట్స్ మనకి ఇప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్, విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి CEIR.government.in ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మొబైల్ మేక్, మోడల్, IMEI నంబర్, అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది. అసాంఘిక శక్తుల అణచివేతకు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. జూద కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం ఎక్కడా జరిగినా డ్రోన్ టెక్నాలజీతో పసిగడతామని, ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు హెచ్చరించారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపూడి గ్రామ శివార్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీస్ బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. మనం ఈ కృష్ణా జిల్లాలో ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో
మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేయడానికి కృష్ణా జిల్లా పోలీస్ ఒక టీమ్స్ని ఫామ్ చేసి వీటిని ఒక డ్రైవ్గా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదన్నా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎందుకంటే మనకి ఈ సైబర్ ఫ్రాడ్ వచ్చేసి చేసేటువంటి నేరస్తులు గ్లోబ్లో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రపంచంలో ఏ దేశంలోనే ఉండొచ్చు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పెరిగినటువంటి నేపథ్యంలో సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రతి సౌలభ్యానికి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. దాంట్లో భాగంగా వచ్చినప్పుడు సంబంధిత మార్పుల్లో భాగంగా పోలీసు కూడా అప్డేట్ అవుతూ ఒక పక్కన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రెండో పక్కన ఈ ప్రజలందరినీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అట్లాగే యూట్యూబ్ వీడియోస్, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో, అట్లాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో, అట్లాగే పత్రికా ప్రకటన ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, అలాగే పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా వీటన్నింటిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము రోజుకు ఒక టెంప్లెట్ కానీ వీడియో కానీ మీరు రిలీజ్ చేస్తున్నాము. సో దాంట్లో ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ఎక్కువగా వినబడుతుంది. దీంట్లో ఏంటంటే అమాయకంగా ఎవరైతే విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఏదో కొరియర్ బుక్ చేశారు, ఆ కొరియరు పలానా ఎయిర్పోర్ట్లో పట్టుబడింది, దాన్ని వెరిఫై చేస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, అట్లాగే కొన్ని ఫారిన్ పాస్పోర్ట్స్, వీసాలు, అట్లాగే కొన్ని విదేశీ కరెన్సీ లేదా భారతదేశం సంబంధించినటువంటి కరెన్సీ దొంగ నోట్లు అవి ఉన్నాయి. సో ఈ కేసుని మేము కస్టమ్స్ వాళ్ళు లోకల్ ముంబై క్రైమ్ బ్రాంచ్కి అప్పగించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, మీరు దాన్ని అటెండ్ కావాలి. ఇమీడియట్గా ఆ కేసుని మీరు సమాధానం చెప్పకపోయినట్లయితే మీరు సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేటువంటి కేసులు మీ మీద నమోదు చేయబడతాయని చెప్పి అతన్ని లైన్లోనే ఉంచి వేరొక కాన్ఫరెన్స్ కాల్లో వేరొక కాల్ని కలుపుతారు. సో దాంట్లో నేను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను, మీ మీద ఇలా కేసు రిజిస్టర్ అయింది, మా ఏసీబీ గారు మీ మీద ఇమీడియట్గా ముంబై మిమ్మల్ని పిలిపించమంటున్నారు అట్లా చెప్తారు. వెంటనే టెన్షన్ గురై నేనేం కొరియర్ బుక్ చేయలేదు, నాకేం తెలియదు అని అంటే అదేదో మీరు చెప్పండి అని చెప్పి మీకు ఒక లింక్ వస్తుంది, ఏదో వాట్సాప్ కాల్ వస్తుంది, అది అటెండ్ అవ్వండి అని చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పలు దొంగతనాలను దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నయీం ఆస్మి తెలిపారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ సిల్వర్ స్ప్రింగ్ విలాస్ లో పని మనిషిగా చేస్తున్న మహదేవపట్నం గ్రామానికి చెందిన వరలక్ష్మి 348 గ్రాముల బంగారం దొంగిలించినట్టు ఫిర్యాదు రావడంతో ఆమెని అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేసినట్టు తెలిపారు. దీంతో పాటు జిల్లాలో జరిగిన ఇతర దొంగతనాల వివరాలను ఎస్పీ వివరించారు. ఈరోజు ఆకివీడు సర్కిల్లో ఈ ప్రెస్ మీట్ కారణం నిన్న కట్టిన కేసు 305 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం హౌస్ బ్రేక్ బై నైట్ మన కాలా పోలీస్ స్టేషన్ లో జరిగింది. దీంట్లో 24 సౌండర్ లోపలే మన టీం బై ఏఎస్పీ భీమవరం అండ్ సిఐ ఆకివీడు విత్ అలాంగ్ విత్ సపోర్ట్ అందరే ఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ 2204, PC 787, PC 104, WPC 218 తో పాటు ఒక్క రాత్రిలో ఈ ముద్దాయికి దొరికాడు. ముద్దాయి పేరు బల్లిరెడ్డి వరలక్ష్మి. ఆయన ఏమో అంటే షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ మేడ్ ఫ్లైట్ లో అక్కడ సిల్వర్ స్ప్రింగ్స్ లో మన కంప్లైంట్ దగ్గర పని చేస్తున్నారు. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రస్ట్ ఆయన డూప్లికేట్ కి పెట్టేసి బీరువా నుంచి ఈ దొంగతనం జరిగింది. సో ఐ అప్రిషియేట్ మై టీమ్. ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత వితౌట్ వేస్టింగ్ టైం దే వర్ ఏబుల్ టు అప్రెహెండ్ ద అక్యూజ్డ్ అండ్ మొత్తం 348 grams 43.5 sovereign gold వర్త్ ఈ రోజు తారీఖులో 70,20,000 వరకు ఇది అమౌంట్ ప్రాపర్టీ దగ్గర we have recovered. ఇమీడియట్లీ ప్రాసెస్ ఫాలో చేస్తే ఓనర్స్ కి రిటర్న్ అవ్వడం జరిగింది ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్.
ముద్దే పైన ఒకరి అరెస్ట్ చూపించడం జరిగింది త్రూ రిమాండ్ పొందాం. తర్వాత ఆయన పైన సస్పెక్ట్ షీట్ పోస్ట్ చేసినాము. నేను మీడియా మిత్రుల తరఫున ఒక అపీల్ జారీ చేసినాం మీ అందరికీ, మరి పబ్లిక్ కి, వెస్ట్ గోదావరి పబ్లిక్ కి, ఏమైనా మేడ్ సర్వెంట్ కొనే ఉంది ఆర్ అదర్ సర్వెంట్స్ ఇన్ యువర్ హోమ్ ఒకసారి పూర్తిగా చెక్ చేయాలి. అండ్ డోంట్ లీవ్ యువర్ ఆర్నమెంట్స్ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆల్సో ఫ్రీలీ. ఈ మంత్ మన ఒక అపీల్ ఉంది, యాంటీసిడెంట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి మీ దగ్గర వర్కర్స్ కి ఆర్ సర్వెంట్స్ కి. అట్లాగే పరిస్థితి మళ్ళీ లక్కీలీ ఇన్ దిస్ కేస్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ ఇమీడియట్లీ. లేకపోతే అక్కడ వెళ్తే ఆర్ దే మే బి డేంజరస్ టు యువర్ లైఫ్ ఆల్సో. జాగ్రత్తగా విత్ ప్రాపర్ ప్రికాషన్స్ ఈ సర్వెంట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. దొంగతనం కేసులో బైక్ థెఫ్ట్ కేసులో బీరా వీరస్వామి వయసు 32 years కి నిడువోల్ మండల్ అక్వేడు విలేజ్. ఇక అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల వెల్టూరు గ్రామంలో రథసప్తమి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. వారితో పాటు మాజీ సర్పంచ్ ఎంపీటీసీ రెడ్డి రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, మండల ఇన్ఛార్జ్ శేఖర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెల్టూరి రేనయ్య, వంగూరు మండల వైస్ ప్రెసిడెంట్ మొగిలి రవి, మాజీ సర్పంచ్ లింగమయ్య, ఉప్పునుతల వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదు. మాలల జీవితాల్లో ప్రభుత్వం చీకటి రోజు నింపిందన్న విద్యార్థి జేఏసీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన విషయంలో ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతంగా పరిష్కరించారన్న గజ్జెల కాంతం. అసాంఘిక శక్తుల అణచివేతకు డ్రోన్ కెమెరాతో నిఘా. వినూత్న రీతిలో జూదగాళ్లకు చెక్ పెడుతున్న కృష్ణా జిల్లా పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.